హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా లెసన్లో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ బిట్ని, లెసన్ వెనకాల ఉన్న గ్రామర్ బిట్స్ని, టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న పూర్తి మీనింగ్స్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కావున ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం 9th క్లాస్లో ఉన్న టెక్స్ట్ బుక్లో చివరిలో ఉన్న అర్థాలను అన్నిటిని నేర్చుకుందాం. అంచ, హంస, అకుంఠిత, మొక్కబోనిది, అడ్డులేనిది. అచ్యుతుడు, నాశనం లేనివాడు. అతివ, స్త్రీ. అధోగతి, నరకం, కింద పడటం. అనగి పెనగి, కలిసిమెలిసి. అనాథ, దిక్కులేనివాడు. అని, యుద్ధం. అనుగు, ప్రియమైన. అనుజన్ములు, తమ్ముళ్ళు. అపార్థము, తప్పుగా అర్థం చేసుకోవడం. అప్రతిముడు, సాటి లేనివాడు. అప్రతిహతం, అడ్డులేనిది. అబ్బురము, ఆశ్చర్యము, వింత. అమేయము, మితిలేని. అరమర, భేదం. అర్మిలి, ప్రేమ. అలరుబోడి, పుష్పము వంటి స్త్రీ. ఆవల, ఆవల, అవతల. అవ్యాజం, కపటము లేనిది, సహజమైనది. అహర్నిశలు, పగలు రాత్రి. ఆగమనం, రావడం. ఆచరణ, ఆచరించేది, చేసేది. అటోపం, ఆడంబరం. ఆరామం, తోట. ఆలకించు, విను. ఆస్యము, ముఖము, మొగము. ఆహుతము, ఆహుతి చేయబడినది. ఇచ్ఛ, కోరిక. ఇరులు, చీకట్లు. ఇలా, లోకం. ఉక్కిరిబిక్కిరి, ఊపిరాడని. ఉత్పాతము, ఉపద్రవం. ఉద్భవించు, పుట్టు. ఉద్యమం, ప్రయత్నం, ప్రయాస. ఉదాత్తత, గొప్పతనం, దానం. వేదమందలి, ఊర్ధ్వస్వరం. ఉదాసీనం, దేనియందు ఆసక్తి లేకుండుట. ఉదీప్తం, ప్రకాశింపజేయబడింది. ఉన్మూలించు, పెళ్లగించు. ఉప్పెన, సముద్రం పొంగడం. ఉసురు, ప్రాణం. ఊసుపోక, తోచక, పొద్దుపోక. ఎడాటం, విషయం. ఎలనాగా, యువతి. ఎసగిన్, అధికమైన. ఒజ్జ, గురువు. ఓరిమ, ఒద్దిక. ఓర్వక, భరించలేక. ఓలి, క్రమము, కన్యాశుల్కము. కడలేని, అనంతమైన. కడలి, సముద్రం. కరటం, కాకి. కలత, బాధ. కలికి, స్త్రీ. కాలుడు, యముడు. కావరము, గర్వము. కావుము, రక్షించుము. కాసు, ధనము. కినుక, అలుక, కోపం. కినాంకం, చిహ్నం, గుర్తు. కీర్తి విసరుండు, కీర్తి వ్యాపించిన వాడు. కులుకు, వెదజల్లు. కూతు, కూతురు, బిడ్డ. కూరిమి, ప్రేమ. కృపాణం, కత్తి. కేరడం, వ్యంగ్యం, కారడ్యం. కొట్నం, చాకిరి. కొడిమెలు, చేపలు పట్టే సాధనాలు. కొదువ, కొరత. కొమ్మ, స్త్రీ. కొరత వేయుట, శూలారోహణ శిక్ష. కోక, వస్త్రం, బట్ట, చీర. కోరస్, గొంతు కలపటం. కోస్తా దేశం, సముద్ర తీర ప్రాంతం. క్రమ్ము, వ్యాపించు, చుట్టుకొను, పైబడు. క్లుప్తం, సంక్షిప్తం. కలుడు, నీచుడు, క్రూరుడు. గడే, చేపలు పట్టే సాధనం. గణకుడు, లెక్కలు చేసేవాడు. గయ్యాలి, గయ్యాలి. గరము, కృత్రిమ విషం. గీము, ఇల్లు, గృహము. గేలి, వెక్కిరింపు. గోప్యం, రహస్యం. గ్రామీయులు, గ్రామస్తులు. ఘనుడు, గొప్పవాడు. ఘోరం, భయం కలిగించేది. ఘోషించుట, చాటించుట, ప్రకటించుట. చలుప, చేయ, సలుప. చాకచక్యం, నేర్పు, ఇగురం. చారు, అందమైన. చుక్కల దొర, చందమామ, చంద్రుడు. చుక్కల దొర, చందమామ, చంద్రుడు. చేయువు, పని, చేష్ట. చెలిమి, స్నేహం, సోపతి. చెలువ, స్త్రీ. చేబలువు, భుజబలం. చౌటమడుగు, నీళ్లు ఇంకని గుంట. జనత, జనసమూహం. జయవెట్టు, జేజేలు పలుకు. జలది, సముద్రం. జలపిడుగు, నీటి ఉధృతి, వరద.
జిజ్ఞాస తెలుసుకోవాలనే కోరిక. తటాకం చెరువు. తనరు ఒప్పు ఒప్పెడి. తనూజుడు కుమారుడు కొడుకు. తరి సమయం. తరువు చెట్టు. తస్కరుడు దొంగ. తాలుపు ధరించెడి. తృష్ణ దప్పిక పేరాశ ఇచ్చ. తెగువ సాహసం తెగింపు. తేజి గుర్రం. త్యజించు విడుచు. దర్శనం చూపు అద్దం కన్ను బుద్ధి. దాస్యం సేవ ఊడిగం. దిక్కం ఏనుగు గున్న. దీప్తి కాంతి వెలుగు. దూరదృష్టి ముందు చూపు. దృక్పథం చూసే తీరు ఆలోచన విధానం దృష్టి. దొంతులు పేర్చిన కుండలు వరుసలు. దోకర్జులు దోకర్జులు బాహువుల దురద గలవారు, యుద్ధ పిపాస గలవారు. ద్రవ్యం ధనం సొమ్ము. ధర్మాభిరతి ధర్మం నందు ఆసక్తి. ధేనువు ఆవు. ద్వాంశము కాకి. నజాకతు సున్నితమైన. నాన్ అనగా నికృష్టం అధమం నీచం. నిక్షిప్తం దాచబడింది. నిబద్ధం కట్టుబడి ఉండడం. నిరసన భోజనం చేయకుండా ఉండుట. నిర్దిష్ట నిర్దేశించిన. నిర్దుష్ట స్పష్టమైన ఖచ్చితమైన. నిశ్చలం చలించనిది కదలనిది. నీరాట జలక్రీడ. నుడుగు చెప్పు పలుకు. నెగులు బాధ. నెట్టన తప్పక. నేలవేలుపు బ్రాహ్మణుడు. పట్టము పీఠం సింహాసనం. పట్టి సంతానం బిడ్డ. పతగము పక్షి పిట్ట. పదరి తొందరపడి. పరభాగ్యోపజీవి ఇతరుల సంపదపై ఆధారపడిన వాడు. పరిజనం సేవించువారు, సేవకులు, నౌకర్లు. పరిమితం కొద్దిగానున్నది, మితిగలది. పరిహాసం వెక్కిరింత. పర్రెవడు బీటలు వారడం, పగుళ్ళు వచ్చుడు. పాశ్చాత్యం పడమటి ప్రాంతం, పడమటి దేశాల సంబంధమైనవి. పాషండుడు వేదబాహ్యుడు. సంసార సంబంధమైన విషయాలతో శాస్త్రాన్ని సమర్థించుకునేవాడు. పీడ బాధ కష్టం. పుట్టం వస్త్రం. పుష్టి పెరుగుదల బలం నిండుదనం. పూను ధరించు సిద్ధపడు. పెనగు పోరాడు. పెరిమ ప్రేమ. ప్రతిబింబం ఎదురుగా కనిపించేది. ప్రళయం కల్పాంతం నాశనం. ప్రాకారం ప్రహారీ చుట్టుగోడ. ప్రాచ్యం తూర్పు ప్రాంతం, తూర్పు దేశాల సంబంధమైంది. పాశ్చాత్యం అంటే పడమటి దేశాల సంబంధమైంది. ప్రాచ్యం అంటే తూర్పు దేశాల సంబంధమైంది. ప్రోలు పట్టణం. బందెల దొడ్డి దొంగతనంగా చేను మేసే పశువులను బంధించే ప్రదేశం. బర్బరత్వం నీచత్వం. బలిపుష్టం కాకి. బహుదా పలు రకాలుగా. బిడారం విడిది వాసస్థానం. బుధులు పండితులు. బొంది శరీరం. బొబ్బ కేక లొల్లి. బోకి బోకే చిప్ప. భయాకులిత చిత్తులు భయం చేత చెదిరిన మనస్సు కలవారు. భవ్యం శుభం యోగ్యమైనది. భ్రాంతి భ్రమ. భూపతి రాజు. మందిరం ఇల్లు పట్టణం. మక్కువ ప్రేమ కూరిమి. మగిడి తిరిగి. మర్దన నూరుట చూర్ణము. మర్లబడ్డ తిరగబడ్డ ఎదురు తిరిగిన. మర్లబడ్డ తిరగబడ్డ ఎదురు తిరిగిన. మస్తు చాలా. మహిషవాహనుడు యముడు. మాన్యము సన్మానంగా ఇవ్వబడిన భూమి. మాయి మాయగలవాడు మాయదారి. మార్తుడు శత్రువు. మూర్ఖత్వం ఎవరి మాట వినని తీరు. అవివేకం మేధ తెలివి. మోతాడు ముక్కుతాడు పశువులకు వేసేది. మౌకలి కాకి. మృచ్చిలి దొంగిలించి. యోధుడు యుద్ధం చేయువాడు. రక్కసి వజ్జ రాక్షసుల గురువు. రాజభృత్యులు రాజును సేవించువారు. రేయి రాత్రి. రోయుట అసహించుకొనుట. లక్ష్యార్థము ఉద్దేశించబడిన అర్థము. లిబ్బులు సంపద ధనం.
లిబ్బి రాశి, లేబరి కూలి, లేశం కొంచెం, లలి క్రమం, వంగడం జాతి వంశం, వక్తృత్వం ఉపన్యాసం, వగ బాధ, వడి వేగం, వదరుబోతు ఎక్కువగా మాట్లాడేవాడు వసపిట్ట, వలువలు వస్త్రాలు బట్టలు, వసుమతి భూమి, వాంఛ కోరిక, వాగర్థం మాట యొక్క అర్థం, వాగ్మి వక్త యుక్తియుక్తముగా మాట్లాడువాడు, వాచ్యార్థం శబ్దానికి సూటిగా ఉండే అర్థం, వాయసం కాకి, వాయి నోరు, వాలుగంటి పెద్ద కన్నులు గల స్త్రీ, విద్వత్తు పాండిత్యం, విమతులు శత్రువులు, విషాదం బాధ, విషమేతరి శివుడు, వీడ్వడు వేరగు, వెట్టి జీతం లేని పని, వెన్నుడు విష్ణువు, వేవురు 1000 మంది, వేసరి విసుగు చెంది, వ్రతం నియమం ఉపవాసాది పుణ్యకార్యం లేదా నోము, వ్రతనిష్ట నియమబద్ధమైన కార్యంలో నిమగ్నం అవడం, శక్యం సాధ్యం, శమియించు శాంతించు తగ్గు, శోచనీయం శోకింపదగినది, శృతం వినబడినది, శ్రోత వినేవాడు, స్లతనం శిథిలం కావడం, సఖి చెలి, సకుడు స్నేహితుడు దోస్తు, సన్నాహం సిద్ధం, సమరం యుద్ధం, సరాగం ఒద్దిక, ససేమిరా ఎట్టి పరిస్థితుల్లోనూ, సహోదరులు సోదరులు, సాత్వికుడు సాధు స్వభావి, సిరి ధనం, సిద్ధి సిద్ధించుట, సుభిక్షం కరువు కాటకం లేనిది, సుబేదారులు ఒక సభకు అధికారి, సేనలో ఒక అధికారి, సురభి ఆవు, సురకరువలి సురగాలి సురగాడ్పు, సృజించు సృష్టి చేయు కలుగజేయు, సేక్ సింధి సుంకరి మస్కూరి ఎల్లోడు కావలికార్, స్మృతి జ్ఞాపకం యాది, క్షయము నశించేది, క్ష్మాపతి భూమికి భర్త లేదా రాజు, క్షితిధరం పర్వతం గుట్ట. టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతూ టెక్స్ట్ బుక్ అవైలబుల్లో లేని వారికి ఈ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి. కావున ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.